మన ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధాత్మే నడిపించాలి. పరిశుద్ధాత్మ మన ఆత్మీయ జీవితాన్ని నడిపించకపోతే మన ఆత్మీయ జీవితాలు పతనమైపోతాయి. మనకు మనం నడిచినట్లయితే మన ఆత్మీయ జీవితాలు పతనమైపోతాయి. చివరి వరకు మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించలేదు. మధ్యలోనే మన ఆత్మీయ జీవితాలు ఆగిపోతాయి. మన ఆత్మీయ జీవితాలు చివరి వరకు కొనసాగాలంటే ఖచ్చితంగా మనము పరిశుద్ధాత్మ శక్తిని పొందే తీరాలి. అందుకే యేసు ప్రభు ఆరాధనమయ్యే ముందు తన శిష్యులతో పై నుండి శక్తి ఉంచు వరకు దేవుని శక్తిని మనం అనుభవించాం. ప్రతి విశ్వాసి తనకు తానుగా దేవుని శక్తిని అనుభవించాం. దేవుని శక్తిని పొందుకున్నాం. దేవుని శక్తిని పొందుకునే వరకు ఆయన సన్నిధిలో అలా పని పెట్టుకొని ప్రభువా నీ శక్తి చేతనను నింపగా నీ శిష్యులతో నీవు చెప్పినవే పై నుండి శక్తి వచ్చే వరకు అపొస్తలుల మీదికి ఏ శక్తి అయితే వచ్చిందో అదే శక్తిని మా మీద రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లగా ఖచ్చితంగా ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. ఒకవేళ నీ ఆత్మీయ జీవితం పరిశుద్ధాత్మ చేత నడిపించబడట్లేదనుకో, అది నీకు దూరమైంది అనిపించినట్లయితే, పరిశుద్ధంగా నిన్ను నడిపించట్లేదనుకున్నట్లయితే తీసుకెళ్ళండి బయటికి. అలా కనుక అనిపించకపోతే, నడిపించట్లేదు అనిపించినట్లయితే నువ్వు కిందగా ఏం చేయాలో తెలుసా? నీకా నీవే దేవునికి దగ్గరవడానికి ప్రయత్నించాలి. నీకా నీవే పశ్చాత్తాపడాలి. ప్రభా నీ నడిపింపు నాకు దూరమైందయ్యా, ఆత్మ చేత నడిపించబడుతున్నానని నాకు అనిపించట్లేదయ్యా. నీ ఆత్మ చేత నన్ను నడిపించయ్యా. అందుకే పౌలు ఏమంటున్నాడో తెలుసా? దేవుని ఆత్మ చేత ఎందరో నడిపించబడతారు. సొంతం చెప్పండి. దేని చేత? దేని చేత? దేవుని ఆత్మ చేత. దేవుని పిల్లలైన మనము మీతోనే చెప్తున్నాను, ఈ పెరిగిన పరిచర్య మనుషుల చేత నడిపించబడకూడదు. మనిషి జ్ఞానముతో నడిపించబడకూడదు. నాయకుడు అనగా ఏదో ఒక దివ్యంతోనో, ఒక సంకల్పతోనో, ఒక సంకల్పంతోనో కాదు. పరిశుద్ధాత్మ చేత ఈ పెరిగిన పరిచర్య నడిపించబడాలని మన వ్యక్తిగత జీవితాల్లో, ప్రార్థనలో అలా గడపాలి. ఈ పరిచర్యని ఒక మనిషి నాయకత్వం క్రింద నడిపించబడకూడదు. ఇశ్రాయేలుని ఏ దేవుడు నడిపించారో ఆ దేవుడే ఈ పరిచర్యను నడిపించారు. ఇశ్రాయేలుని ఏ మేఘస్తంభం నడిపించిందో ఆ మేఘస్తంభమే ఈ పరిచర్యను నడిపించారు. ఇశ్రాయేలు మధ్య ఏ దేవుడు సంచరించారో ఆ దేవుడే మన సంఘంలో సంచరించారు. ఎంతమంది ఈ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారు? ఇశ్రాయేలు మధ్య సంచరించుచున్న దేవుడు. అందుకే భక్తులు పాతకాలము పాటలో ఏమని పాడు